క్రికెట్ ఫార్మాట్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. మొదట్లో సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దాంట్లో వెసులుబాటు కనిపిస్తూ వన్డే ఫార్మాట్ అందుబాటులోకి వచ్చింది. మొదట వన్డే మ్యాచ్ 60 ఓవర్లుండేది. ఆ తర్వాత 50 ఓవర్లకు కుదించబడింది. ఇక ఆ తర్వాత మరో ఫార్మాట్ అవసరం ఏర్పడి టీ20 ఫార్మాట్ ఆచరణలోకి వచ్చింది. ఇక ఈ ధనాధన్ ఫార్మాట్ మొదలైన తర్వాత క్రికెట్ ముఖచిత్రమే మారిపోయింది. ఆటగాళ్లు కూడా ఫార్మాట్ కు తగ్గట్లుగా తమ ఆటను మార్చుకుంటూ నెమ్మదిగా సాంప్రదాయంగా ఆడే స్థితి నుంచి దూకుడుగా ధనాధన్ క్రికెట్ ఆడే స్థాయికి వచ్చేశారు. ఒకప్పుడు 5 ఓవర్లలో ఒక బౌండరీ కనిపించడం కూడా గగనమయ్యేది. అలాంటిది ఇప్పుడు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టే స్థితికి వచ్చారు. ఇక భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు 4 ఉన్నారు. వారిలో మొదటివాడు రవిశాస్త్రి. 1985లో ముంబై బరోడా మధ్య జరిగిన రంజీ మ్యాచ్లో రవిశాస్త్రి బరోడా బౌలర్ తిలకరాజ్ బౌలింగ్ లో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత 2007లో టీ20 ప్రపంచ కప్ లో డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన యువరాజ్ ఈ మ్యాచ్ లో కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సంచలన రికార్డు నమోదు చేశాడు. వీరిద్దరి తర్వాత 2022లో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ స్పిన్నర్ శివసింగ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఒక నోబాల్ తో కలిపి 7 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో మొత్తం 43 పరుగులు సాధించిన గైక్వాడ్ ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఈ అరుదైన ఘనత సాధించిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. చివరిగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ క్రికెటర్ వంశీకృష్ణ ఈ చరిత్రలో తాను కూడా భాగం పంచుకున్నాడు. 2023-24 సీకే నాయుడు ట్రోఫీలో రైల్వేస్ తో జరిగిన మ్యాచ్లో వంశీకృష్ణ ఈ ఘనత సాధించాడు. రైల్వేస్ కు చెందిన స్పిన్ బౌలర్ ధమన్దీప్ సింగ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి అరుదైన ఘనత సాధించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.